ఫోటో సిరీస్ గురించి చెప్పండి. చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఆరాధ్య దేవి గురించి. అది బేసిక్‌గా అది అంటే ఆ కాన్సెప్ట్‌లో నవీన్ నాకు దగ్గర చెప్పినప్పుడు అంటే తను ఒకసారి ట్రైలర్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అంటే ఇనీషియల్‌గా నేను కొంచెం సంకోచించాను. అంటే యానిమల్స్ తోటి అంటే కొంచెం డేంజరస్ ఎలిమెంట్ ఉంటదని. కానీ ఆరాధ్య చాలా ఎక్సైట్‌మెంట్ తోటి నేను చేస్తాను అని చెప్పింది. సో దాని తర్వాత అది డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక అంటే ఒక వైల్డ్ యానిమల్ అనేది మనకి భయం తెప్పిస్తుంది. పాము ఇలాంటి యానిమల్స్ వాటితోటి కలిపి ఉంచుని ఒక గ్లామరస్ ఫోటోషూట్ చేయటం అనేది నేను ఇంతవరకు ఇంటర్నెట్లో కూడా నేను ఎప్పుడు ఇంత వీడియో చూడలేదు. అది చాలా యూనిక్గా స్పెషల్గా ఉంటుందని నాకు అనిపించి అప్పుడు నేను ఓకేను. ఓకే. స్పెషల్‌గా చూపిస్తారు సార్ ప్రతి హీరోయిన్‌ని మీరు. సో, ఇప్పుడు ఆరాధ్య దేవిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆరాధ్యదేవి నేను ఒక దీంట్లో ఒక ఇన్స్టా రీల్ నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అది నేను చూసి నాకు చాలా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది అనిపించి నేను ఒక ఆ ట్విట్టర్లో పెట్టి దాని నుంచి ఆ రీల్ తీసిన అతన్ని కనుక్కొని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత నేను చూసిన తర్వాత నాకు చాలా నేను కానీ డైరెక్టర్ గిరికృష్ణ కమల్ మేమందరం ఫీల్ అయింది ఒక ఎక్స్ట్రాడినరీ ఈజ్ ఉంది తనకి కెమెరా ముందు చేయాలంటే చాలా రేర్ క్వాలిటీ వస్తుంది అది. అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్న ఆర్జీవికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఒంగోలు ఇన్సిడెంట్ జరగడం, అదే సోషల్ మీడియా ఎఫెక్ట్ అదేం లేదండి. అదే ఒంగోలు ఇన్సిడెంట్ అనేది నేను ఒక ఎక్స్పీరియన్స్గా చూసుకుంటా. నాకు యాక్చువల్గా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను లైఫ్లో ఏది కూడా నెగిటివ్ పాజిటివ్ అని తీసుకోను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది స్పీడ్ బ్రేకర్ కాదు. పొలిటికల్ డ్రామా మీద ఎన్ని సినిమాలు వచ్చినా మీ అంత ఫిల్టర్ లేకుండా తీసే సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. మరి అంత ఫిల్టర్ లేకుండా తీసిన వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఫేస్ చేస్తారు? రియల్ లైఫ్లో ఎలా అంటే అంటే అది ఇప్పుడు పాయింట్ థ్రెట్ అనేది మన మైండ్లో ఉండదండి. రియల్ లైఫ్లో అందరూ మన ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉండి అండర్ ద కాన్స్టిట్యూషన్ లాస్ అబైడ్ చేసి నేను చేస్తాను ఏం చేసినా సరే. అది తెలియని వాళ్ళే ఏదో చేసేసాడని అనుకుంటారు. అది బట్ అలా తీసినప్పుడు అదర్ పార్టీస్ నుంచి ఏమైనా మీకు హెచ్చరికలు ఏం రావు ఇప్పుడు రావు. అంటే ఆరాధ్యతో నెక్స్ట్ మూవీ అది కదా అది అంటే నేను అనుకోలేదు. కాకపోతే నేను సినిమా చూసాను కాబట్టి తనకి ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉంది యాజ్ యాక్టర్ ఆల్సో. తను ఏ రోల్లోనే ఫిట్ అవుతుందని నవీన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. అట్లీస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఇంకా ఎక్కువ. తనకి ఒక చాలా యూనిక్ విజన్ ఉంది. అందుకని అన్ని రోజులు పనిచేయటం కూడా యూనిక్ విజన్ ఉంది కాబట్టి. కానీ నా ఫీలింగు నేను మొత్తం అన్ని ఫోటోలు చూశాను కాబట్టి తను ఇంతవరకు తీసిన దాంట్లో ఇది బెస్ట్ షూట్ అని నా ఫీలింగ్. ఫైనల్గా ఆర్జీవిగా అమ్మాయిలకి ఇచ్చే సలహా ఏం చెప్తారు సార్? నేను ఇందాక చెప్పాను ఎవ్వరికి సలహాలు ఇవ్వను, నేను తీసుకోను. కాకపోతే అమ్మాయిలకి ఒకే సలహా ఏంటంటే వాళ్ళ అందాలు దాచుకోకూడదు అని ఒక సలహా. ఎందుకంటే వాళ్ళ అందాలని దాచుకోవటం అనేది చిన్నపిల్లల నోటి నుంచి కూడు కొట్టేయడం అంత పాపం అనేది నా ఫీలింగ్. సార్ మీరు అమ్మాయిల్ని ఎలా ఇష్టపడతారు సార్? మనసు చూసి ఇష్టపడతారా? అంటే అమ్మాయిల్లో ఏమి ఇష్టం? మీరేమనుకుంటారు? డిఫరెంట్ ఆన్సర్ కాదు, నేను మనస్సు చూసి ఇష్టపడతానని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అదన్నీ చెప్పండి. ఎవరైనా నమ్ముతారా చెప్పండి? నమ్మరు. అది అందుకే నాతో అబద్ధం ఎందుకు చెప్పిస్తారు? శ్రీదేవి గారిని ఆరాధించడంలో మీ తర్వాత ఎవరైనా మళ్ళీ ఇప్పుడు ఆరాధ్యాన్ని తీసుకొని వచ్చారు. ఇద్దరిలో ఏదైనా కామన్ పాయింట్ మీరు చూసారా? అంటే కామన్ పాయింట్ అందం. అండ్ ఆర్జీవి గారితో దెయ్యం అట్లాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు అంటే పొలిటికల్ మూవీస్ మళ్ళీ రాబోతున్నాయి? పొలిటికల్ మూవీస్ నేను చేయను కదా, అది లాస్ట్ అయిపోయింది ఆ పర్వం. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్. ఇప్పుడు సిండికేట్ నేను తర్వాత తీయబోయే సినిమా డెఫినెట్గా ఎంతవరకు అలాంటి సినిమా ఎవరు చూసి ఉంటారు. ఓకే సరే తీసుకుంటారా?